సాయంత్రం వీలైతే అనుకునే పొద్దున క్లాస్. అయితే ఈరోజు మనము ఒక విషయం చర్చిస్తాం. ఆ విషయం ఏంటంటే, మనము భక్తి మార్గంలో ముంగడు వెళ్తూ ఉంటే అందులో ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇంకా ఆటంకాల ఒక పని ఏంటి? ఆటంకాల ఉద్దేశం ఏంటి? ఆటంకం అంటేనే మనకు ముంగడికి వెళ్ళడానికి ఆపదు, దాన్ని ఆటంకం అంటారు. దేనివల్ల మనము ఈ మార్గంలో ముంగడికి వెళ్ళలేము. అటువంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ కారణం వల్లే, ఆ కారణం వల్లే, ఆ కారణం, ఎన్నో కారణాలు, ఎక్కడైనా కారణాలు ఉన్నాయి. కానీ అలాగే అందరిలో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, మన మనస్సు ఏమితుంది? సందేహాలను, మన మనసు ఏమిస్తుంది? సందేహాలను, సంశయాలను సృష్టిస్తుంది. ఆ మనసు సందేహాలను సృష్టించగలుగుతుంది. ఆ సందేహాలు మన శ్రద్ధ మీద దాడి చేస్తాయి. సందేహాలు మన శ్రద్ధ మీద దాడి చేస్తాయి, దండయాత్ర చేస్తాయి, అటాక్. ఇక శ్రద్ధ మీద అటాక్ అయ్యేసరికి ఆ శ్రద్ధ గట్టిగా లేకపోతే, ఆ నమ్మకం అన్నది చాలా గట్టిగా బలవంతంగా లేకపోతే ఏమవుతుంది? బలహీనంగా ఉంటే అది నష్టమైపోతుంది. ఇక శ్రద్ధ నష్టమయ్యేసరికి, అది శ్రద్ధ అనేది బిల్డింగ్ ఫౌండేషన్ లాగా. బిల్డింగ్ ఎంత మంచిగా ఉండేది, కానీ ఎవడన్నా బిల్డింగ్ పైన ఏం చేయకుండా, బిల్డింగ్ని ముట్టకుండా, కేవలం ఎక్కడికెళ్ళి ఎక్కడికెళ్ళి సురంగాలు దొడుకొని అది ఫౌండేషన్ని వాళ్ళు నాశనం చేసే ప్రయత్నం చేయాలి. అంటే బిల్డింగ్ మంచిగా ఉంది. ఎందుకంటే ఫౌండేషన్ కనబడదు, పునాదులు నాకు కనబడేది. కానీ వీళ్ళు ఎక్కడికెళ్ళో సురంగాలు దొడే మిషన్ ఆ ఫౌండేషన్ చేరుకొని కిందికి ఏం చేస్తారు? ఫౌండేషన్ వాళ్ళు వీక్ చేస్తున్నారు, దాన్ని నలుపుతుంది, దాన్ని చెప్తుంది, అలా డ్రిల్ వేసేస్తున్నారు, అలా సిమెంట్ సలాగలు కోసేస్తున్నారు. మనకు కార్లు వస్తున్నాయి, పోతున్నాయి, ఇందులో లోపల ఏం జరుగుతుంది? బిల్డింగ్ మంచిగా ఉంది, వస్తున్నాం పోతున్నాము, ఎక్కడేం సప్పుడు లేదు, ఎక్కడేం లేదు. ఒక రోజు ఏమైంది? సడన్గా అన్నీ మంచిగా నడుతున్నాగా బిల్డింగు కూలిపోతుంది. లేదా కొంచెం గాల్పు, కొంచెం వర్షం సరిగ్గా బిల్డింగ్ కూలిపోతుంది. అందరూ ఎందుకు కూలింది? ఎందుకు? అరే మంచిగా ఉండే బిల్డింగ్, మంచిగా ఉండే లేదా? మంచిగా ఉండే బిల్డింగు, ఎక్కడ క్రాక్ లేదు, ఎక్కడ ఏం లేదు, రంగులు మంచిగా మొన్ననే కట్టింది బిల్డింగు లేదా? ఎందుకు కూలిపోయింది? అందరైతే ప్రశ్నిస్తుంది. అలాగే భక్తులు కూడా, అరే వస్తుండ్రి, టెంపుల్ వస్తుండ్రి, సత్సంగం వస్తుండ్రి, బాగా సేవలు చెప్పుకుండ్రి, ఎప్పుడు ఇది ఉంటుండ్రి, ఏమైనా సడన్గా వచ్చి చెప్పి ఈ ప్రశ్నలు చాలా ఉంటాయి మరి. అరే ఏమైంది ప్రభుత్వం అన్నట్టు అలాగే అందరూ బంద్. ఇది కామన్, బయట కనబడేది అది, కానీ లోపల ఏముంది అది కనబడదు. ప్రభుజీ అనుడు అది కేవలము ఒక చిన్న గాలిలాగా, ఒక చిన్న అర్త్క్వేక్ లాగా, చిన్నది. కానీ వాస్తవంగా అది కాదు. ఎందుకంటే ఎన్నో బిల్డింగ్లు ఉన్నాయి, అవును కదా? అర్త్క్వేక్తో ఈ బిల్డింగ్ పడిపోయినట్లయితే ఎన్నో బిల్డింగ్ అన్ని పడిపోవాల్సింది. అన్ని ఎందుకు పడతలేదు మరి? ఎందుకంటే అవి ఫౌండేషన్ చాలా గట్టిగా ఉన్నాయి. ఇంకా ఈ బిల్డింగ్ ఫౌండేషన్ ఏమైంది? అది వీక్ అయిపోయింది. అలాగే సందేహాలు మన శ్రద్ధ, మన భక్తి జీవితం యొక్క ఫౌండేషన్, ఆధారం. కనుకనే జీవితంలో ఏది పోగొట్టుకున్నా నడుతుంది, ఏది పోయి నడుతుంది. కానీ ఒక్కడు మాత్రం పోగొట్టుకోదు. ఏంది? ఈ నమ్మకం, ఇష్టత. భగవంతుని మీద, ఇంకా గురువు మీద ఎన్నో నమ్మకం పోగొట్టుకోదు. ఎవరైతే ఈ రెండు మీద నమ్మకం పోగొట్టుకుంటారో కదా, మళ్ళీ అది కేవలం టైమే, కదా అది కేవలం టైమే. ఓన్లీ టైమ్ ఈజ్ సెపరేటింగ్. మనం ఎప్పుడది మంచిగా ఉంది, ఏమైంది, మంచిది ఏమైంది, మంచిది.
ఒక రోజు అవుతుంది. అది ఎందుకు ఎందుకంటే ఏం చేసింది, ఆ సందేహంని క్రిమ కీటక ఏం చేసింది, పోయి ఫౌండేషన్లో పోయి కురు. ఒకసారి కదా బాంబేలో మా ఇంట్లో ఇట్లా అది ఉండేది కొట్టుమాల ఒకరోజు మా అన్నెక్కిండు, మొత్తం కాలు పట్టుకొని కిందకి వచ్చేసింది. ఎందుకంటే అక్కడికి చెదగొట్టింది. కానీ మీద రంగు ఉంది, కింది రంగు ఉంది. మీద మంచి రంగు ఉంది, కిందికి మంచి రంగు ఉంది. ఇన్నట్టు చదువు ఏర్పడలేదు. కానీ ఏమైంది, ఆ రోజు కాలేసరికి ఆ కాలు కిందికి వచ్చేసింది. చక్కగా కిందికి వచ్చింది కాలు. అలాగే భక్తి జీవితంలో కూడా బయట రంగులు కనబడతాయి మంచిగా ఉన్నట్టు, కానీ సందేహంది చెదలు ఎప్పుడు పడుతుందో ఇప్పుడు ఏంటిది కేవలం జస్ట్ ఒక కాలు జరిగి కనుకనే ఈ సందేహం అన్నది చాలా భయంకరం. సందేహం అన్నది చాలా భయంకరం. ఈ సందేహము మన శ్రద్ధను నాశనం చేస్తుంది. ఈ సందేహం ఎట్లా నాశనం చేయాలి? సందేహాన్ని నాశనం చేసుడే. సందేహాన్ని మనం నిరంతరంగా నాశనం చేసి ఇది ఒక్క స్టెప్ కాదు, ఒక్కటిసారి సరే సందేహము నాశనం చేసినామని చంపేసినాము కాదు. ఇది ఆ రక్తబీజ రాక్షసు లాగా. రక్తబీజ రాక్షసు ఎటువంటి రాక్షసుడు, మనది ఒక్క చుక్క పడేసరికి మళ్ళీ ఒక్కటి తయారవుతుంది. మనం ఏం చేసింది, కాలిగదే ఏం చేసింది, చిప్ప పట్టింది, రక్తం చుక్క కింద పడుకుంటారు. చివరి వరకు సందేహాలు వస్తూ ఉంటాయి. ఇది ఫస్ట్ కొన్ని సంవత్సరాలు కాదు, తర్వాత సందేహాలు రావేమో అట్లా కాదు. చివరి వరకు 2 కాళ్ళు వైకుంఠంలో పడేంత వరకు మనసు సందేహాల బలం చేస్తూ ఉంటుంది. కనుక ఇది ఒక్కరోజు ఆట కాదు, ఇది వన్ డే మ్యాచ్ కాదు, ఇది లైఫ్ లాంగ్ మ్యాచ్. ప్రతిరోజు ఆడుతూ ఉండాలి, ప్రతిరోజు ఆడే మ్యాచ్ ఇది. ఇట్లా అనుకోవద్దు, సరే ఇప్పుడు కొన్ని సార్లు గడిచినాయి, నాకు సందేహాలు రాలేము, నాకు కంఫర్టబుల్ కలిగింది కాదు. సందేహాలు వస్తూ ఉంటాయి. కనుకనే బ్యాటింగ్ అన్నది నడుపుతూ ఉండాలి. భగవంతుడి మీద సందేహం కాదు, వస్తుంది. ఉన్నా భగవంతుడు లేకపోవచ్చు. ఇది బాగా డేంజర్. ఇప్పుడు సందేహం ఎలా తొలగియాలి, ఎట్లా నష్టం చేయాలి? సందేహంని నాశనం చేయాలంటే ఫస్ట్ శాస్త్ర అధ్యయనం, రెగ్యులర్లీ శాస్త్రం చదవడం. ఇందులో ఆలస్యం చేసిండ్రా కథ. सिद्धांत बलिया चित्त न करे आलस, इह लागे कृष्ण पदे सुदृढ़ मानस. చైతన్య చరితామృతంలో కవిగా కవిరాజ్ గోస్వామి చెప్తున్నమాట. స్టార్టింగ్లోనే నాకు తెలుసు ఈ పుస్తకం చాలా దొరుకుతుంది, ఇలా చాలా ఫిలాసఫీ గట్టి ఉంది, జనాలు చదువు ఇష్టపడలేదు. ఫిలాసఫీ సిద్ధాంతాలు కనుగొని ముందే రాసిపోతుంది. ఏమంటారు, సిద్ధాంత బలియా చిత్తే న కరే ఆలస్. సిద్ధాంతము తెలుసుకునే ప్రక్రియలో ఆలస్యము వద్దు. అందులో నువ్వు ఆలస్యం నిలిచినావా? ఇహలాగే కృష్ణ పదే సుదృఢ మానస్. కృష్ణుని పాద పద్మ మన మనసు శుభ్రంగా నెలకొండదు ఆలస్యం. కనుకనే రెగ్యులర్లీ శాస్త్రం చదవాల్సింది. అయ్యో నాకు చదువు రాదు, విను, శ్రవణం. ఇంకా ఈ శ్రవణంలో ఒక ముఖ్య భాగం ఏముంది, యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్ ఇది ఎమర్జెన్సీగా
యూట్యూబ్ ఇది రెగ్యులర్ కాదు. ఇది యూట్యూబ్ అన్నది ఎమర్జెన్సీగా. ఇవాళ ఏం ప్రాబ్లం ఉంది? ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, నా మనసులో విచారపడుతుంది. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలో శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారన్నమాట. ఇదే శ్లోకంలో నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవ. ఈ శ్లోకం సందర్భంలో భాష్యంలో ప్రభుపాదులు చెప్తున్నారన్నమాట కి నిరంతరం మనం భాగవతంతో సాంగతం చేయాల్సింది. తో భాగవతులు ఇద్దరు, ఒకటి పుస్తక భాగవతం, ఇంకోటేమో వ్యక్తి భాగవతం. రెండు రకాల భాగవతులు. వన్ ఈజ్ బుక్ భాగవత్, సెకండ్ ఈజ్ పర్సన్ భాగవత్. ఈ వ్యక్తి భాగవతుడు ఎవరైతే ఆ పుస్తక భాగవతాన్ని తన జీవితంలో ఆచరిస్తుంది, అది వ్యక్తి భాగవత్. కనుకనే వీళ్ళిద్దరు సేవ జరగాల్సింది. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఈ ఇద్దరిలో ఏది ఇంపార్టెంట్? ఒకటి పుస్తకం భాగవతం ఉంది, ఇంకోటేమో పర్సన్ వ్యక్తి భాగవతముడు. విచ్ ఈజ్ ఇంపార్టెంట్? ఏది ఇంపార్టెంట్? పుస్తకం భాగవతమా వ్యక్తి భాగవతమా? వ్యక్తి భాగవతం. ఎందుకంటే తప్పులు చేస్తూ ఉంటే, నువ్వు అపార్థం చేసుకుంటూ ఉంటే పుస్తకం నీకు చేయబడుతుంది. పడుతుందా? ఆ పుస్తకం మీద చేతి బయటకు ఇట్లా రే తప్పు అర్థం చేసుకుంటున్నావు, నీ ఆచరణ సరిలేదని. కానీ వ్యక్తి భాగవతం ఏం చేస్తాడు? నీకు చేయబడుతుంది. ఇప్పుడు నాకు ప్రశ్న వచ్చింది, అని నేను ఆలోచిస్తున్నాను ఈ విషయం. ఇప్పుడు వ్యక్తి భాగవతం ఎస్ మేము వ్యక్తి భాగవతం ఏం చేస్తాం? ఇక యూట్యూబ్లో పోతాము, ఎవరి యొక్క ఫేమస్ ఉన్నారో, ఎవరి యొక్క లైక్స్ వస్తున్నాయో, ఎవరి యొక్క ఏమంటారు సబ్స్క్రైబర్ ఉన్నారో, అదే కదా ఈరోజు అందరూ ఏం చేస్తున్నారు? 1 మిలియన్ లేక 1 లాక్ వచ్చేంత వరకు వాళ్ళు ఏదో విధంగా ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయట. నేను మొన్ననే అన్ని రీసెర్చ్ చెప్తాను కొంచెం. ప్రమోటర్స్ నీ సబ్స్క్రైబర్స్ని, లైక్స్ని, నీ వ్యూస్ని తీసుకుంటారు వాళ్ళు. దానికోసం పైసలు తిప్పుతారు, పేడ్ ప్రమోషన్ అంటారు. మీకు తెలుసా? దాని తర్వాత వీళ్ళకి పైసలు పే చేయాలి. ఎందుకంటే వాళ్ళు చూస్తారు అంటే 1 మిలియనా 1 లాకా, సో ఇంకోటి ఆటోమేటిక్లీగా చూస్తారు అన్నమాట. సో ఆటోమేటిక్ ప్రమోట్ అయితే అవుతుంది. ఇక అప్పుడు జనాలు వచ్చి వీళ్ళకి పైసలు ఇస్తారు. ఇక సో మనం ఎవరిని చూస్తాం? ఎవరైనా బాగా యూట్యూబ్లో వస్తున్నారు. నేను మన బృందావనం అయినప్పుడు ఆశ్చర్యం, ఈ యూట్యూబ్ సోషల్ మీడియా వ్యక్తులు ఎన్నడూ విన్నోళ్ళు ఈరోజు ఇంత ఫేమస్ బృందాలు అయితే ఎప్పుడు అంటారు కదా, పొద్దున జనాలు మంగళారతికి రానోళ్ళు కూడా నైట్ 2 గంటల నుంచి రోడ్డు మీద కూర్చున్నారు పువ్వులు తీసుకుని. మన బృందావనం అయినప్పుడు రాత్రి 2-2:30కి నువ్వు ఆ సప్పుడు నేను లేచినాను. లైన్లో జనాలు పువ్వులు అమ్ముతున్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ తైలల్లో 10 రూపాయలకు రెక్కలు, గులాబీ రెక్కలు, బంతిపూ రెక్కలు, ఈ రెక్కలు, ఆ రెక్కలు పట్టుకొని. ఎందుకంటే 2:30కి ఒక ఫేమస్ బాబా ఆ దాదాపు నడిచి నా ఆశ్రమం ఉంటాడు. సో ఆయన దర్శనం కోసం రోడ్డు మీద మొత్తం పువ్వుల ముగ్గులు, ఈ ముగ్గులు, ఆ ముగ్గులు, జనాలు పడుకుంటారు. చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, వాళ్ళందరూ నిండా పోలీస్ సెక్యూరిటీ, మళ్ళీ చుట్టూ తాళ్ళు, అంత ఫేమస్. तो जब मैं शॉप में अड़गी ना, आपको पूरा वृंदावन आपको उस रोड पे मिल जाएगा प्रभु जी, आप ढाबे जाइए. इन्हीं साल जस्ट 2 years. ఇప్పుడు సోషల్ మీడియా లేకపోతే నా మనసు ప్రశ్న వచ్చింది, మరి వీళ్ళందరూ దర్శనం పోయేటోళ్ళకు ఇప్పుడు ఈ వ్యక్తి అన్నారు అనుకోండి, మీరు 4 నియమాలు పాటించండి, మీరు ప్రతిరోజు 16 మాలలు హరే కృష్ణ నామం జపం చేయండి, అప్పుడు మీరు ఇలా లైన్ నిలబడి నిలబడుతుంది. షాప్ అయినా కంటున్నాడు,
प्रभु जी उनके ऊपर राधा रानी का बहुत कृपा है, साक्षात राधा रानी के अवतार है। इतनी ఒక్క మాట పోసరికి अरे राधा रानी का अवतार, उनका एक किडनी कृष्ण है, दूसरा किडनी राम है, राधा है అని షాపులో చెప్పాడు. నేను శబ్దం విని లేచిన అంతమంది నైట్. ఇది సోషల్ మీడియా. మనం ఏం చేస్తాము, అబ్బా ఫస్ట్ దాన్ని ఏమంటారు పోస్టర్ని మర్చిపోయింది, థంబ్నెయిల్ చూస్తాము, కానీ కింద ఏం చూస్తాము, ఎన్ని వ్యూస్, ఎన్ని సబ్స్క్రైబర్స్, ఎన్ని లైక్స్ వచ్చినాయి, మళ్ళీ ఏదో ఇన్స్టాగ్రామ్ ఇన్నని ఇవన్నీ ఇప్పుడు 3-4 రోజులు చూడాలి నడుస్తుంది వీటిలో. అయితే ఏమవుతుందంటే నాకు చెప్పే పాయింట్ ఏంటంటే, నేను ఎవరు ఫేమస్ అది కాదు, మనం ఏం చేస్తాము, ఎవరితో ఎక్కువ ఫేమస్ ఉన్నారో వాళ్ళని మనం వింటాము, వాళ్ళని మనం లైక్ చేస్తాము, మనం చేస్తాము, వాళ్ళ ఫ్యాన్ అవుతాము, అన్నీ నడుతుంది. కానీ నా ప్రశ్న, ఇప్పుడు చూసే వాళ్ళు మేము కూడా వ్యక్తి భాగవతంతో కనెక్ట్ అవుతూ వింటున్నాం మేము. కదా ఓకేనా, ఆ వీడియో ఓకేనా? ఇంకా ఆన్సర్ ఏంటి? నా దగ్గర వాళ్ళు వచ్చింది, వాళ్ళకు భక్తింటి పోయినట. అయితే రోజు వాళ్ళు వీళ్ళ క్లాస్లో ఉంటారు, మేము ఇంటికి పోయేసారు, మంచిది. ఇక రేపు కొందరు ఫేమస్ ఉంటారు వాళ్ళు, వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళు అదే ఆ వ్యక్తి క్లాస్ వింటున్నారు. అందరు ఇష్టపడతారు వినడానికి. ఎంతవరకు ఇష్టపడతారు? ఎంతవరకు అయితే ఆ వ్యక్తి అది చేయబట్టాడు అంటారు. ఆ రోజు ఆ వ్యక్తి వచ్చి చేయబట్టిన అంటారు. ఇప్పుడు కదా మెట్పల్లిలో వాళ్ళు మా టెంపుల్ కత్తలేరు, వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తి చాలా ఫేమస్, తెలుగు క్లాసెస్ పిల్లలు పొద్దున సాయంత్రం వాళ్ళే క్లాసులు ఉంటుంది. నేను అన్నకి వాళ్ళు వచ్చేటప్పుడు దినం వాళ్ళ క్లాస్ ఉంటుంది. నేను ఒకవేళ పిల్లవాడిలో చెప్పినప్పుడు ప్రత్యేకించి మీరు నదారి బాబు కింద ఉంటుంది, టెంపుల్ వెళ్ళి ఉన్నది, వాళ్ళు వస్తారా? వాళ్ళు వస్తే ఆ వీడియోకి అర్థం ఉంటుంది. లేదు, నువ్వు ఒకవేళ వింటున్నావంటే యూ టు ఫాలో అంటే కేవలం కొట్టుడు కాదు, వ్యూస్ కాదు, ఫాలో అంటే ఏంటి, వాళ్ళు చెప్పిన మాటలు వినండి. సో కనుకనే నేను యాంటీ లేను సోషల్ మీడియాకు లేక యూట్యూబ్కి. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఈరోజు పెద్ద ప్రమాదం ఏంటంటే, పీపుల్ డోంట్ వాంట్ టు సరెండర్ టు అ పర్సన్. ఒక వ్యక్తికి శరణ్ పొందడం లేదు, ఎందుకు వ్యక్తి అందుబాటులేదు కదా. సో కనుకనే భాగవత్ ప్రవచనాలు ఇది ప్రత్యేకించి ఇట్లా కూర్చుండి వినాల్సింది. దీనికి ప్రాధాన్యం ఫస్ట్ ఇది. అది జరగనప్పుడు సరే ఈరోజు నేను వినకపోతే ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టుకొని వింటాను. ఇంకా ఇంకొక స్టెప్ పైన కేవలం ఇప్పుడు ఒక్కొక్కరు కూర్చుంటారు, లక్షల 10,000 మంది కూర్చున్నారు క్లాస్, బట్ మేము కూర్చున్నాము వింటున్నాము. ఓకేనా? అది స్టిల్ అది ఓకే, బట్ నాట్ బెస్ట్. ఎందుకంటే భాగవత్ కథల అందరికంటే ఇన్ఫర్మేషన్ ఏముంది, వినే వ్యక్తి ఇంకా చెప్పే వ్యక్తి మధ్యలో సంబంధం ఉండాల్సింది. దేర్ షుడ్ బి రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ ఉంటే అప్పుడు చెప్పే వ్యక్తికి వినే వ్యక్తుల విషయం తెలిసి ఉండాల్సింది. ఎప్పుడు వెళ్తుంది? సంబంధం ఉంటే లేదు. అప్పుడు ఈ శాస్త్రంని, ఆ చెప్పే విషయంని వాళ్ళ జీవితంలో ఎట్లా వాళ్ళకి లాభం అవుతుందో ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. సో కనుకనే ప్రవచనాలు ఇది ఫస్ట్ ఎట్లా ఉండాల్సింది? 1-to-1. 1-to-1 అంటే ఏంది? ముఖాముఖి. ఇంకా రెండోది
చెప్పే వ్యక్తి ఇంకా వినే వ్యక్తి మధ్యలో సంబంధం ఉండాల్సింది. అప్పుడు వాళ్ళు మనకు స్పెసిఫిక్గా, ఎందుకంటే వాళ్ళకు మన విషయం తెలుసు కాబట్టి, మన మంచితనము, మన చెడు, మన లోపాలు, మన అన్ని తెలుసు కాబట్టి ఎంతరు వాళ్ళు మనకు అందులోకి ఎట్లా బయటపడతాము, అందులోకి మనం ఎట్లా ముందుకు వెళ్ళగలుగుతాము, వీటికి ఎట్లా మనం అతిథులు కాగలుగుతాము, అవన్నీ విషయాలు చెప్తారు అన్నమాట. అప్పుడు ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి అవుతుంది. There should be relationship between the speaker and the hearer. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రిలేషన్షిప్ లేకపోతే ఆ చెప్పే వ్యక్తి చెప్పేటప్పుడు ఏదో విషయం చెప్తుండు, ఇద్దరిది మూడు వేరు ఉంది. ప్రవచన ఇది కేవలం కథలు చెప్పుడు కాదు, ఇదొక విషయం తెలుసుకోవాల్సింది. ప్రవచన ఇది కేవలం కథలు చెప్పుడు కాదు, ఆ కథలు, ఆ సన్నివేశాలు నా జీవితంలో నా ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం నేను ఎట్లా ఉపయోగించగలుగుతాను, ఎట్లా నేను ఆచరించగలుగుతాను, అది చాలా ఇంపార్టెంట్. కనుక ఇప్పుడు సోషల్ మీడియా ఏమవుతుంది, కలి ప్రభావంతో ఎవరికి ఎవరు అందుబాటులో ఉండే అవసరం అంటే ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు సరెండర్ టు సమ్వన్. నేను ఇంటూ నా క్లాసులు వింటున్నా కానీ వినేం లాభం? ఈ వ్యక్తిగతంగా చెప్తున్నా కదా, వాళ్ళు గత 8-9 సంవత్సరాలు టెంపుల్ కట్టలేదు. ఈ 8-9 సంవత్సరాలలో నేను ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి పోయి రిక్వెస్ట్ చేయొచ్చు, ఎన్నోసార్లు ఇన్వెస్ట్ చేసిన, ఇంతవరకు నేను మొన్న వాళ్ళ ఇంటికి పోయి నేను భోజనం చేయొచ్చు. చెప్పలేదు. వాళ్ళు స్టార్టింగ్ టెంపుల్ వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా అలవట్లేదు, తినలేదు. కానీ మొన్న పోయి వాళ్ళ ఇంటికి తినచ్చింది. విన్నాను వచ్చిన మళ్ళీ అదే రోజు నేను వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేసిన. నేను ఇంత ముంగటికి స్టెప్ వేసినప్పుడు వాళ్ళు ఏం చేయాల్సింది? వాళ్ళు మారాల్సింది. అబ్బో ప్రభుజీ మన ఇంటికి వచ్చాయి, ఏది జరిగిందో జరిగిపోయింది, ఆయన ఏమన్నాడో మేమన్నా, ఏం అపార్థమైందో ఏమని మర్చిపోయి మనం వాళ్ళ రిలేషన్ చాలా చేసింది. చెప్తారు మేము పొద్దున్న నుంచి మంగళారతి చేస్తాము, మేము గౌరవారతి చేసుకుంటాము, మేము కూర్చుని జపం చేసుకుంటాము, ఇది చేస్తాము, మేము మధ్య చెప్తాము, లెక్చర్ అన్నీ ఎత్తున్నాము. కానీ బండ ఇంకా మెత్తగా అయితే లేదు. దెర్ ఈజ్ నో హ్యూమిలిటీ. ఏం లాభం? నీ అందులో మార్పు రాకపోతే, నువ్వు ఒక్కరిని క్షమించకపోతే వాళ్ళు ఏం చేయాల్సింది? వాళ్ళు ఇంత శ్రమ ఎత్తురు కదా, ఇంత శ్రమ వేస్తారు, ఇంత జపిస్తారు కదా, వాళ్ళను క్షమించాల్సింది. సరే ఆయన ఎన్నిసార్లు మనకి వచ్చినప్పుడు మనకి వచ్చి తిన్నాడు, చేదనుకున్నాడు, కనుక మనం ఏం చేయాల్సింది? చలో మనం మళ్ళీ అన్ని పాత విషయాలు మర్చిపోయి మనం మళ్ళీ టెంపుల్కి పోవాల్సింది, మళ్ళీ మున్పట్లా ఉండాల్సింది, మున్పట్లా మనం సేవ చేసుకోవాల్సింది అనే భావం రావాలి కదా. అది ఎప్పుడు వస్తుంది? ఈ హృదయం సాఫ్ట్ అయింది, మెత్త అయింది. ఆ హృదయం అంతే బండ ఉంటుంది. ఏం లాభం? నీ జపము, తపము, నీ అన్నీ చేసేది ప్రవచనాలు ఏం లాభము? నీ హృదయంలో మార్పే రాకపోయి. ఎందుకు అలా అవుతుంది? ఎందుకు మార్పు వస్తలేదు? ఎందుకంటే వాళ్ళు ఒక వ్యక్తికి శరణ్ పొందలేదు, ఒక వ్యక్తి నుండి వింటలేదు. వాళ్ళు కేవలం దినమంతా యూట్యూబ్లో ఉండేవారు. అర్థమైంది విషయం? నేను యూట్యూబ్లో వినగా అగేన్స్ట్ లేనండి, నేను కూడా యూట్యూబ్లో చెప్తున్నా. కానీ నేను చెప్పినప్పుడు ఒక్కడే ఉద్దేశిస్తుంది, నాకు తెలుసు నాకు వినేవాళ్ళు ఇవ్వరని. నాకు వేల వందల కూడా నాకు సబ్స్క్రైబర్స్ లేరు, నేను చూసేవాళ్ళు నాకు తెలుసు. నాకు ఏదో 10-20 మంది ఉన్నారు, కానీ ఆ 10-20 మంది ఎవరో తెలుసు. కనుక నేను క్లాస్ చెప్పిన పక్కన చూస్తూ ఉంటాను, వాళ్ళు అని చెప్తున్నారు. నాకు తెలుసు వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ పరిస్థితి ఏముందో. ఈ విషయంలో ఎట్లా వర్తిస్తారు ఆ విచారం మనుషుల గురించి చెప్తూ ఉంటాను. నేను అప్పుడు జూమ్లో అయినప్పుడు కూడా నేను మొత్తం అందరికీ చెప్తున్నా, అందరి స్క్రీన్ రావాలి, అందరికి ముఖం రావాలి. ఐ షుడ్ నో హూ ఇస్ హియరింగ్. నీకు ఈ విషయం మనకు ఎట్లా వర్తిస్తుందో చూస్తే తెలుస్తుంది అన్నమాట. వాళ్ళు ప్రత్యేకించిన మూడు కూర్చోకపోవచ్చు, కానీ అట్లీస్ట్ దీనివల్ల అనుకుంటున్నారు వాళ్ళు. సో కనుకనే భాగవతం ఇది
అందుబాటులో కూర్చుండి ఇంకా సంబంధం ఉన్న వ్యక్తితో వినాల్సింది. ఈ రెండు విషయాలు గుర్తించుకోండి. చైతన్య చరితామృతంలో కూడా చైతన్య మహాప్రభు ఒక గొప్పమైన భక్తుడు వల్ల భట్ట, మీరు కావాలంటే రెఫరెన్స్ ఇస్తాను. ఆయన నుండి మొత్తము ఈ వల్లభ్ సాంప్రదాయం స్టార్ట్ అయిపోయింది. శ్రీనాథ్జీ గుజరాత్ వాళ్ళు, వల్లభాచార్య, మనము గోర్ధన పెరిగినట్టు ఎంతమంది జల్ది కూడా వస్తుంది కదా, ఎప్పుడు ఆ విషయాలు నడుతుంటాయి అక్కడ మొత్తం. ఆ సాంప్రదాయం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. కానీ ఆయన కూడా ఇట్లానే చైతన్య మహాప్రభు విషయం చెప్పిండు, కానీ దాన్ని వేరే అర్థం చెప్పిండు. మాపు గట్టిగా వదిలించిండు. శాస్త్రంది ఇది అర్థం కాదు, నువ్వు అపార్థం చేసుకున్నావు. ఈ అపార్థం ఎందుకు జరిగింది? ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తి అందుబాటులో అధ్వర్యంలో లేవు. నువ్వు కనుకనే చైతన్య చరితామృతంలో శ్లోకం ఉంది, భాగవత్ పడో ఇహ భాగవతేర స్థానే. భాగవతం ఇక్కడ ఎట్లా చదవాలి? ఒక వ్యక్తి భాగవతం అందుబాటులో ఉండి ఆయన ఆధ్వర్యం నుండి భాగవతం చదవాల్సింది. ఇప్పుడు మన మనసు ఏం చెప్తుంది? మన మనసు మనకి ఇష్టం ఉన్న అర్థాలు చెప్తుంది. అలాగైతే మన మూలార్థం పక్కడతాము, మనకి ఇష్టం ఉన్న అర్థం పెడతాము. ఇక్కడ చూడు శాస్త్రం చెప్తుంది, కానీ మనము అర్థం చేసుకున్న విషయాన్ని ఎవరు చెప్పాలి? అది కరెక్ట్ రాంగ్? గురు సాధు శాస్త్రం. చెప్పండి, నేను 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం తినేపోయింది. అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ తర్వాత నేను మొన్న పండుగ అయింది, నేను మెస్సి పెట్టారంటే ఏం మారింది? ఇన్ని లెక్చర్ పొద్దు నుంచి సాయంత్రం మేము లెక్చర్లు ఏమిటూ ఉంటాము. మేము పొద్దున వేసి మంగళారం తీసుకున్నాం, భార్య భర్తలు, మేము సాయంత్రం గోళాలు తీసుకున్నాము, మేము కూర్చుంటే ఉపయోగిస్తుంటే ఉపయోగ జపం చేస్తాము, అన్నీ చేస్తున్నాము. కానీ బండ మెత్తగా తెలియదు. కృష్ణుడికి ఎటువంటి వెన్న కావాలి? కృష్ణుడు ఎటువంటి వెన్న కావాలి? కృష్ణుడు బండ లాంటి వెన్నది మీరు ఇష్టపడు. కృష్ణుడు ఎటువంటి వెన్న కావాలి? మెత్తటి సాఫ్ట్ వెన్న కావాలి. కనుక బైబిల్లో కూడా స్టేట్మెంట్ ఉంది, జీసస్ క్రైస్ట్ ఏముంది? ఓన్లీ ది హంబల్ అండ్ మీక్ షాల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హంబల్ అండ్ మీక్. హంబల్ అంటే ఏంటి? వినయ భావంతో. ఇక మీక్ ఏమంటారు తెలుగు? హంబల్ అండ్ మీక్, MEEK, గూగుల్ ట్రాన్స్లేట్. ఇన్హెరిట్ అనేది ఎవరు చేరుకుంటారు? వైకుంఠం, కింగ్డమ్ ఆఫ్ గాడ్, భగవంతుడి రాజ్యంలోకి ఎవరు చేరుకుంటారు? హంబల్ అండ్ మీక్. ఎందుకంటే అటువంటి మెత్తటి గుండెనే సౌమ్యుడు. మీకంటే సౌమ్యుడు. సౌమ్య అంటే మెత్తగా, వినయము ఇంకా మృదులం స్వభావం కలిగి ఉన్న వాళ్ళే భగవంతుని రాజ్యాన్ని ఏలుతారు. ఇక్కడ మనకు భౌతిక ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉంది? ఎవరు వెళ్తారు? చాలా గట్టిగా ఉంటారు కదా, డైనామిక్. కానీ అక్కడ లెక్కలు వేరు ఉన్నాయి. వైకుంఠం లెక్క వేరు ఉంది. వైకుంఠంలో ఉండేది హంబల్ అండ్ మీక్, వినయ భావం ఇంకా సౌమ్యుడు అని మృదులు. ఇప్పుడు మృదు అన్న కానీ సాఫ్ట్, వాళ్ళే వైకుంఠం చేరుతుంది. కానీ దానికోసం ఏం కావాల్సింది? ఈ బండ లాంటి గుండెను ఒక వ్యక్తి మెత్తగా వేయాల్సింది. కనుకనే మనం వ్యక్తి ఆధ్వర్యం నుండి వ్యక్తితో వినాల్సింది. ఇంకా ఎవరైతే మన సంబంధం ఉందో, రిలేషన్షిప్ ఉందో, మన విషయం తెలుసో వాళ్ళతో అంటే ఎప్పుడు పప్పు అవుతుంది వాళ్ళకి తెలుసు. పిండి ఇక్కడ గట్టి ఉంది, కొంచెం నీళ్ళు పోయాలి, నీళ్ళు పోయాలి, నూనె పోయాలి, అప్పుడే మెత్తగా. ఈ మూల మెత్తగా, ఈ మూల మెత్తగా కలదు. ఇంకా అక్కడ కొంచెం ఇంకా నీళ్ళు అవసరం, ఇక్కడ ఇంకొంచెం నూనె అవసరం. మషిన్ తెలుసా? పిండి ఇట్లా మెత్తగా మన చేతికి వచ్చిన ఫీలింగ్ మషిన్ కదా. ఇప్పుడు ఒక పిండిని మనం మషిన్ వెళ్తాం పిసకడానికి, మషిన్ తెలుసా? నువ్వు ఎంత లేవుతావు, ఎంత చెప్తావు అంతే కలుపుతావు. కలిపి కలిపిన తర్వాత కూడా చేతి అవసరమే కదా. చేతి వేసి చూస్తాము తీసగా ముందు మెత్త ఇది లేదు. లాస్ట్ అవసరం ఏముంది? చేతి, ఒక ఏలు, ఒక వ్యక్తి చూడడానికి
అది ఓకే అంటేనే అలాగే బయట తీసుడు, లేకపోతే చాలా ఇంకా కొంచెం పోయింది, ఇంకొంచెం నీళ్ళు పోయింది, ఇంకా కలపలేదు, ఇంకా పిండి కట్టేది, ఇంకా మెత్తగా కాలేదు. మషిన్ చేయదు, అది మషిన్లో లేదు. మెత్తగా ఎంత లేదు, చపాతీకి ఎంత అవసరం, పూరి కోసం ఎంత అవసరం, మషిన్కి అది బుద్ధి లేదు. ఆ బుద్ధి ఎవరికి ఉంది? వ్యక్తి. సో అలాగే గురువు ఏం చేస్తాడు? చూస్తున్నాం పిండి ఇంకా గట్టి ఉందా, ఇంకా మెత్త ఉందా, ఇంకా నీళ్ళు అవసరమా, లేక ఈ నీళ్ళు ఎక్కువ పడ్డాయి, మిగిలిన ఇంకా పిండి కలుపుదా. సో కనుకనే ఈ సందేహాలు తొలగాలంటే ఫస్ట్ జరగాల్సింది శాస్త్ర అధ్యయనం. చదువు రాదు, వినండి. చదువు రాకపోతే వినాల్సింది. కానీ ఎవరి నుండి వినాల్సింది, ఎట్లా వినాల్సింది చెప్తున్నాను. ఇక అందరికంటే ఇంపార్టెంట్ విషయాల అర్థం చదువుతాము, వింటాము, కానీ ఏమవుతుంది? సందేహాలు మొత్తం తొలగిపోవు. చదివినప్పుడు కూడా సందేహాలు వస్తాయి, వేయడం కూడా సందేహాలు వస్తాయి. ఇప్పుడు ఏం చేయాల్సింది? మూడో విషయము పరిప్రశ్న, కమ్యూనికేషన్. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ అని అడుగుతావు క్వశ్చన్లు, కింద అడుగుతావు కామెంట్ సెక్షన్లో. కావాల్సిన వ్యక్తి, అయ్యా మీరు ఈ విషయం చెప్పిర్రు కానీ నాకు కొంచెం అర్థం కాలేదు, మీరు అర్థమైంది, యూట్యూబ్ చెప్పచ్చా? వాడు ఎప్పుడో రికార్డ్ చేసి వేసేసాడు. కానీ సంబంధం ఉంటే అడగచ్చు, ముంగడ కూర్చుంటే అడగచ్చు. కనుక కావాల్సింది కమ్యూనికేషన్, పరిప్రశ్న. తద్విద్ధి ప్రణిపాత్, పరిప్రశ్న, ఇంకా సేవ. మూడు విషయాలు జరగాల్సింది. మనము సత్యం తెలుసుకోవాలంటే భగవద్గీత మనకు మూడు కండిషన్ చెప్తుంది. ఏమని? తద్విద్ధి ప్రణిపాత్. ప్రణిపాత్ అంటే ఏంటి? సరెండర్, శరణ్ పొందాల్సింది. ఎవరిని వింటున్నామో ఆ వ్యక్తికి మనం శరణ్ పొందాల్సింది. అది ఫస్ట్ ప్రణిపాత్. రెండోది పరిప్రశ్న. ఇప్పుడు శరణ్ పొందే, ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే శరణ్ పొందాలి. తద్విద్ధి ప్రణిపాత్, రెండోది పరిప్రశ్న. ఇప్పుడు ప్రశ్న అడుక్కో. ఇక కేవలం ప్రశ్న అడితే కాదు, దాంతో పాటు ఏం జరగాల్సింది? సేవ. ఫేమస్ స్టోరీ ఉంది. ప్రభుపాద్ వాళ్ళ గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆయన దగ్గరికి ఒక పెద్ద యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇలా వచ్చారు, ప్రొఫెసర్. అయ్యా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, నా సందేహాలు తొలగిస్తారా, చెప్తారా, డౌట్స్ ఉన్నాయి. సో భక్తి సిద్ధాంతం ఏమన్నారు? నాకు చెప్తుంటే నాకు కొన్ని సేవలు బిజీ ఉన్నా, ఇక మా శిష్యు ఉన్నాడు నాతో పాటు సమానమే, ఆయన దగ్గరికి వెళ్ళండి. అటు డైవర్ట్ చేసి ఆ శిష్యుడు కిచెన్ ఉన్నాడు, కిచెన్ అనే సేవ ఉంది. ఆయనకు అడిగాడు, అయ్యా మరి నేను గురుగారికి వెళ్ళాను, గురువు మీద పంపించిండు, ఇప్పుడు నాకు సందేహాలు ఉన్నాయి అని తొలగిస్తాడు. అన్నాడు ఖచ్చితమే, కానీ మీతో కూర్చోడానికి టైం కావాలి, కానీ మాకు ఈ సేవలు ఎక్కడ అడిగాడు. ఇక్కడ పని చేస్తారా మీరు? ఈ పాత్రలు కూడా కొంచెం హెల్ప్ చేయండి. ఎవరు చెప్తున్నారు? యూనివర్సిటీది వైస్ ఛాన్సలర్. ఈ పాత్రలు హెల్ప్ చేస్తే నా పని తొందరగా వచ్చిపోతుంది, గంట సేపు అయిపోయిన అర్థం లోపల అయిపోతుంది. ఇక 30 minutes మీరు కూర్చుండి మీ సందేహాలకు నేను సమాధానం చెప్తాను. నేను ఏం చేసాడు? శరణ్ పొందాడు. ఎస్ అని మీరు ఎలా ఆడుతుందా మనం ఎస్ దిగరా, ఎస్ మస్తాయి చెప్పినారు, ఎట్లా కనపడుతుంది? బొమ్మలు ఆడుతూ కనపడుతుందా? ఏం చేసాడు? శరణ్ పొందాడు. శరణ్ ఎప్పుడు పొందాం? శరణాగతి ఎప్పుడు అవుతుంది? వెన్ యు ఆర్ హెల్ప్లెస్ అండ్ డెస్పరేట్. నిస్సాయ భావం. ఇప్పుడు దీని తప్ప ఇది లేకపోతే నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది, నువ్వు తప్ప ఎవరు లేరు అనే భావనతో అప్పుడు శరణ్ పొందుతుంది. ద్రౌపది పొందడు, కృష్ణ నువ్వు తప్ప ఎవరు లేవు. ఇక
అర్జున్ పొందట్టు కృష్ణ తప్ప ఎవరు లేరు. అవును, ద్రౌపది ఎన్నో విధంగా ట్రై చేసింది తన మాన సన్మానాన్ని కాపాడుకోలేదు. ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. అర్జున్ కూడా మొదటి అధ్యాయంలో ఎన్నో విషయాలు చెప్తుండు, యుద్ధం చేయనందుకు ఎన్నో కారణాలు చెప్తుండు, ఎందుకు చేస్తాడు ఏమైంది తెలుసుకున్నాడు. నేను ఎన్ని కారణాలు చెప్పినా కానీ నా సమస్య అన్నది, నా బాధ, దుఃఖం, నా శోకం అన్నది, నా దేవుడు విషాద తొలగిపోతలేదు. తోడే విషయంగా శిష్య స్నేహం మాం తాం సాధి పడుతుంది. ఈరోజు శరణం, నేను మీ శిష్యుడిని, మీరు నా గురువు, నేను నీకు శరణం పొందుతున్నాను, మీరు నా సమస్యను, నా దుఃఖాన్ని, నా విషాదాన్ని తొలగియండి అని అర్జునుడు కృష్ణుడికి శరణం పొందాడు. డెస్పరేట్ ఉంది కదా, హెల్ప్లెస్ అండ్ డెస్పరేట్ కండిషన్ అండ్ కంప్లీట్ డిపెండెన్స్. 3 పాయింట్లు. యూ నీడ్ టు బి హెల్ప్లెస్, నిస్సహాయ, మీరు తప్ప ఏ సహాయం చేస్తారు లేదు. డెస్పరేట్, ఆతృత, కావాల్సింది మీరు పరిష్కారం. నిస్సహాయం, ఆతృత, ఇంకా కంప్లీట్ డిపెండెన్స్. మీరు తప్ప ఎవరు కూడా ఈ సమస్యను తొలగియలేరు. కనుకనే అప్పుడే శరణు పొందగలుగుతారు. నేను మొన్న మా క్లాస్ చెప్తున్నా, నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా, భక్తుందా, నేను ఈ గృహస్థులు ఇంట్లో వాళ్ళ భార్యల వాళ్ళను అడ్డం దిడ్డం వీరు మారిరుతారు, ఆడతారు, ఆడవులు భర్తలకు ఇజ్జత్ దిశతో నిలబెడతారు. అట్లా నేను ఇన్న మాటలు చెప్పడు కాదు. కానీ కూడా వాళ్ళు ఇంట్లోకి బయట పోరు, ఇంట్లో అమ్ముడు మానేరు, ఇక భార్య దూరం కాదు. కానీ నేను మందిరంలో వాళ్ళ లాభం కోసం మంచి మాట అంటేనే మందిరం వచ్చి బంద్ చేస్తారు, బంధం అయితే మాకు అట్లా అలుగుతారు, చేస్తారు అని. కానీ ఇదేంటి మరి వాళ్ళ లాభం కోసం, వాళ్ళ నాకేం స్వార్థం లేదు, నాకేం లాభం కాదు, వాళ్ళ మంచితనం కోసం మాట చెప్తేనే వాళ్ళు ముఖం పెట్టుకుంటారు. మరి ఇంట్లో పెళ్ళాలు ఇరు మారు దిగుతారు, ఇజ్జత్ తీసేస్తారు. అప్పుడు ముఖం పెడతారు. మరి ఎందుకు అనేది ప్రశ్న వేసి అప్పుడు భక్తులు ఏమంటాడు, ఇట్లా జోక్ అంటాడు, భార్య లేకపోతే నడగలుగుతుంది, మీరు ఉన్న లేకపోతే నడుతుంది. That is answer. Is it not? ఈయన లేకపోతే మనకి వెళ్ళదా, కానీ భార్య లేకపోతే వెళ్తుందా? ఆ ఫీలింగ్. కనుకనే ఎప్పుడైతే భార్య లేకపోతే నాకు వెళ్ళదు అనే భావము గురువుకి వస్తుందో, గురువు లేకపోతే నాకు వెళ్ళదు అనే ఫీలింగ్ వస్తుందో, అప్పుడు గురువు చెప్పిన ప్రతి ఒక్క మాట అది అమృత వచనం చెప్తుంది. అప్పుడు బాధ అనిపేది, ఇక అప్పుడు తప్పు అనిపేది, అప్పుడు అపార్థం చేసుకోము. చెప్పకండి ఏంది, ఐఎమ్ నాట్ డెస్పరేట్ కి ఐ నీడ్ హిమ్, ఐఎమ్ నాట్ డిపెండ్ ఆన్ హిమ్. నేను నా భార్య డిపెండ్ ఉన్నా, నా భార్యకు నాకు అవసరం ఉంది, కానీ వీడు ఉన్నా లేకున్నా నడుతుంది. ఉన్నా లేకున్నా నడుతుంది అనే ఫీలింగ్ వచ్చిందంటే కదా మీరు విన్నాడు. ఆ ఫ్లో అన్నది, ఆ కృప, అనుగ్రహం, పార్కము ఫ్లో అక్కడనే అయిపోతుంది, కట్ అయిపోతుంది. అక్కడే కట్ అయిపోతుంది. కనుకనే తద్విద్ధి ప్రణిపాత్ పరిప్రశ్న ఇంకా సేవ. ఈ వైస్ ఛాన్సలర్ అతను మొత్తం సరెండర్, ఎస్ కడుగు చేసి మొత్తం ½ అవర్ లోపల మొత్తం భగవన్లన్నీ కడుగు అయిపోయింది. ఈయన అన్నాడు, ఎస్ చెప్పండి, మనం కూర్చొని చెప్పండి, మీ ప్రశ్న లేదు, మీ సందేహాలు లేదు అంటాడు. ఆల్ మై డౌట్స్ హ్యావ్ బీన్ క్లియర్ అండి. ఎట్లా? కేవలం సేవ ద్వారా. సేవ ద్వారా అన్ని సందేహాలు తొలగిపోయింది. కేవలం వింటేనే కాదు, కేవలం ప్రశ్నలే కాదు, సేవ కూడా చేయాల్సిందే. ఈ 3 జరగాల్సింది. ఫస్ట్ సరెండర్, తద్విద్ధి ప్రణిపాత్, పరిప్రశ్న ఇంకా సేవ. ఇది ఎప్పుడు జరుగుతుంది?
భక్తుల సాంగత్యం వచ్చి కూర్చుండి వింటే సాంగత్యం వస్తే అవుతుంది. ఇంటిగా కూర్చుని మొబైల్ పట్టుకొని స్మార్ట్ ఫోన్ పట్టుకొని యూట్యూబ్లో క్లాస్ అంటే జరుగుతుంది. అక్కడ పరిప్రశ్న లేదు, అక్కడ శరణాగతి లేదు, పరిప్రశ్న లేదు, సేవ లేదు. సో సత్యం ఎట్లా వెళ్తుంది అంటే కృష్ణుడు చెప్పిన విషయం కంప్లీట్ అపోజిట్. అది కృష్ణుడు తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపధ్యక్షంతే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. ఆ సత్యాన్ని చూసిన దర్శించుకున్న జ్ఞాని నీకు ఆ సత్యాన్ని చూపించగలుగుతాడు. ఈ మూడు చేసినట్టు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. To hear in person and to surrender to that person. సరే పని చెప్తున్నాము లేవు, వినేది వాళ్ళు చెప్తారు మంచి విషయాలు, ఎస్. కానీ విషయాలు మంచిగా అంటే ఏంటి, ఇది వేరే విషయం ఉంది. నా ఆచరణ తీసుకొస్తే అది మంచిది. గులాబ్ జామున్ ఎంత తీయగున్నా కానీ అది తినకపోతే లాభం కదా. చెప్పాలంటే ఇక్కడ గులాబ్ జామున్ మెత్త ఉంది, గులాబ్ జామున్ తీయ ఉంది, గులాబ్ జామున్ ఎర్ర ఉంది, గులాబ్ జామున్ కాలా జామున్ ఉంది, అలా మొత్తం డ్రై ఫ్రూట్స్ నింపిరు, అందులో ఎసెన్స్ ఉంది, ఇది చేసినాము, అది చేసినాము, కేసర్ వేసినాము, మలాయ్ వేసినాము, బర్ఫీ వేసినాము, అన్ని వేసినాము చేసింది. కానీ ఎంత చేసినా కానీ అన్లెస్ అంటే యూ ఈట్ ఇట్, దానివల్ల లాభం అవుతుందా, ప్రయోజనం లేదు. సో వినుడు కేవలం మంచిగా ఎంతమంది చెప్తారు, ఎంతమంది చెప్తారు, ఎంతమంది చెప్తారు కానీ ఎంత ఆచరించగలుగుతారు. ప్రభుపాద వారి బృందాలు ఉన్నప్పుడు ఒక శిష్యుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. ప్రభుపాద ఈ వ్యక్తికి ఈ భక్తుడు మొత్తము భగవద్గీత 700 శ్లోకాలు కంఠస్థం ఉంది అని ఇంట్రొడ్యూస్ చేసింది. వాళ్ళని అనిపించింది ప్రభుపాద మెచ్చుకున్నాడు. అది Prabhupada, he knows all the 700 verses by heart. Prabhupada అడిగిండు, వీడు ఒక్క శ్లోకంని ఎంత ఆశించగలుగుతాడు చెప్పి ఫస్ట్. శ్లోకాలు కంఠస్థం చేసుకోవడం పెద్ద విషయం కాదు. మంచిగా ఎప్పుడు సునవసరంగా రాగాలు తీసుకుని మంచి ప్యూర్ లాంగ్వేజ్లో ప్యూర్ హై క్లాస్ లెవెల్ మాట్లాడు, అదొక కళ అంతే. దట్స్ అన్ ఆర్ట్. అవును కదా. మనం దగ్గరట్టు ఎంతమంది చెప్తాడు, చెప్పు మంచిగా చెప్తాడు, కానీ నువ్వు ఎంత మంచిగా ఆచరించాలి. దానివల్ల మారుతుంది. చేంజ్ విల్ బ్రింగ్ అబౌట్ ఓన్లీ ఆన్ ద కండిషన్ దట్ హౌ మచ్ యూర్ ఏబుల్ టు గ్రాస్ప్ ది ఎసెన్స్ అండ్ ఫాలో ఇట్. అది నిజమైన ఫాలోవర్, అది నిజమైన ఫాలోయింగు. వినుడు కాదు, లైక్ కొట్టుడు కాదు, సబ్స్క్రైబ్ ఫాలోయింగ్ కాదు, ప్రతి కొత్త వీడియో చూసుడు అది కాదు. నేనైనా చెప్పిన విషయాలు ఎంతైనా పాటించగలుగుతాను లేక పాటిస్తున్నాను, దాట్ ఈజ్ రియల్ ఫాలోయింగ్. దానివల్ల మన జీవితంలో మార్పు ఇస్తుంది. నేను ఫాలో అవుతున్నా కానీ మార్పు వస్తలేదు, అనుకున్నంత మార్పు వస్తలేదు. నేను ఎంత టైం స్పెండ్ చేసినానో, ఎంత టైం లోపల ఎంత మార్పు రావాలనో అందులో ఏం బ్యాలెన్స్ లేదు. అత్తున్న 5 ఏళ్ళ నుంచి కానీ ఏం మార్పు వచ్చింది? నేను ఎంత జపం చేయడానికి ఆతృతంగా ఉన్నా, నేను ఎంత క్లాస్కి రావడానికి ఆతృతంగా ఉన్నా, నేను ఎంత క్లాస్ వినడానికి ఆతృతంగా ఉన్నా, నేను ఎంత నియమాలు పాడడానికి ఆతృతంగా ఉన్నా, ఎంత నేను అన్ని వదిలిపెట్టడానికి నేను ఆతృతంగా ఉన్నా. That will depend, that will show how much you are following. లేదు రేపు మాంసం మానే, అది 5 ఏళ్ళతో మాంసం మానేస్తారు. అది ఒక నెలలు జరగాల్సింది, ఒక నెలలు జరగాల్సింది నువ్వు 5 ఏళ్ళ तो
సో నెలలో కూడా నచ్చే మార్పు 5 ఏళ్ళలో వస్తుంది అనిపిస్తుంది. ఐ హ్యావ్ చేంజ్డ్. వాట్ దట్ చేంజ్? వాట్ దట్ చేంజ్? దాన్ని కన్సిడర్ చేద్దామా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళ నుండి 5 ఏళ్ళ తర్వాత జస్ట్ మీ ఇంటి పక్కన రోడ్డు వచ్చింది అంతే. అది పెద్ద పని. అది పెద్ద పని. చిన్న రోడ్డు వచ్చినందుకు మీది ఏం చేయలేదు, రోడ్డు వచ్చింది అంతే. లేక పైప్ లేచాడు, ఎన్నడా నల్ల నెట్టి పోయిండు, ఎన్నడా బొట్టు నీళ్ళు అలాగలేదు. అది పెద్ద సాధించినట్ట. నేను పైప్ వేసిన, మొత్తం ఇంటింటికి పైప్ వేసిన, ఇంటికి నల్ల పెట్టేసిన, ఇక్కడ ఒక బొట్టు రాలేదు. 5 ఏళ్ళ 10 ఏళ్ళలో బొట్టు రాలేదు. సో ఇస్ దట్ అచీవ్మెంట్? అది ఇప్పుడు సాధించినట్ట. అది సాధించినట్టు. కనుకనే ఈ సందేహాలు, డౌట్స్ మనకు ముంగడికి ఉంది, మనకు శరం ఉందండి. కనుకనే రెగ్యులర్ సత్సంగం రావడము, శాస్త్రాలు చదవడము, చదువు రాకపోతే వినడము, ఆ వినడం ఎట్లా 1 to 1 పరిప్రశ్న, ప్రణిపాత్, ఇంకా సేవ. ఈ 3 జరిగితేనే మన బండి స్పీడ్ అంతవరకు వెళ్ళండి కదా. కనుక నేను ఎందుకు మడుకోలేకపోతున్నా? ఈ కారణం సందేహాలు. సందేహాలకు శత్రువు ఒక్కటే. సందేహాలకు శత్రువు ప్రణిపాత్, పరిప్రశ్న, సేవ. ఈ 3 చేసినావా ఉన్న సందేహాలు తొలగిపోతాయి, ఇంకా వచ్చే సందేహాలను అవి ఆపేస్తాయి. కేటికన్నా ఈ 3 ఎవరు? ఎవరు 3? ప్రణిపాత్, పరిప్రశ్న, సేవ. ఈ 3 గేట్ వెళ్ళి ఉంటారు. ఇక ఉన్న వాళ్ళు బయట ఇస్తారు, బయట వాళ్ళను రాకుండా వాళ్ళు గేట్ కన్నే నిలబడి ఉంటారు. అదర్వైజ్ ఇక వీళ్ళు లేకుండా ఏమవుతుంది పరిస్థితి? ఉన్నోళ్ళే పెద్ద ప్రమాదం ఎత్తారు, ఇంకా బయటకు వెళ్ళి వచ్చి ఇంకెళ్తారు, ఇంకా పరిస్థితిని దారుణం చేశారు. కనుకనే 2వ అధ్యాయాన్ని ఫస్ట్ శ్లోకం, మీరు భగవద్గీత 2వ అధ్యాయాన్ని ఫస్ట్ శ్లోకం చదివితే ఇంకా భగవద్గీత తీయుడి. అందులో ప్రభుపాద ఒక విషయం రాస్తుంది. ఫస్ట్ శ్లోకం ఎవరు? సంజయ్ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషిదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. ఉవాచ మధుసూదన. అర్జున్ యొక్క ఈ పరిస్థితిని చూసి అర్జున్పై జాలి చూపుతూ, అర్జుని కంటికి నీళ్ళు కారుతుంది, మనస్సు నిరాశ చెందింది. ఆ మధుసూదన అయిన కృష్ణుడు ఈ విధంగా పలికేడు. అందులో ఆ భాష్యంలో ప్రభుపాద ఏమర్చలేదు కాదు, భాష్యం మూడు విషయాలు: భౌతికమైన జాలి, శోకము, ఇంకా అశ్రులు. ఈ దేని లక్షణాలు? తన నిజస్థితి సంబంధించిన అజ్ఞానం, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద సెల్ఫ్. సరే,
దాని తర్వాత చదవండి. మధుసూదన అను పదము మిక్కిలి ప్రధానమైనది. శ్రీకృష్ణ భగవానుడు మధు అను రాక్షసుని సంహరించి ఉండేది. ఇప్పుడు కర్తవ్యం నిర్వర్తనకు అవరోధనం కలిగించిన భ్రాంతిను రాక్షసుని సంహరింప వలెనని అర్జునుడు శ్రీకృష్ణుని కోరుచున్నాడు. జాలిని ఇప్పుడు సార్ ఏం చెప్తారు? కృష్ణుని ఇక్కడ మధుసూదన్ అని సంబోధిస్తారు. మధుసూదన్ అంటే ఏంటి? కృష్ణ నువ్వు మధు అనే రాక్షసుని సంపేసి సంహరించి. కానీ ఇప్పుడు నాపై ఇంకో రాక్షసు దాడి చేసిండు. ఏ రాక్షసుడు? అపార్థం, మిస్అండర్స్టాండింగ్, డౌట్స్. ఇప్పుడు దయచేసి నువ్వు ఆ రాక్షసుని చంపి. దీనివల్ల ఏమవుతుంది? ఈ అపార్థం ద్వారా, ఈ సందేహాల ద్వారా నేను నా కర్తవ్యాన్ని నిర్వహించలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిశ్చార్జ్ మై డ్యూటీ. సో అదేవిధంగా భక్తుల డ్యూటీ ఏంది? భక్తి చేయడం. భక్తుల డ్యూటీ భక్తి చేయడం. సో ఈ అపార్థం ఇంకా సందేహాలు ఏం చేస్తాయి? మనను భక్తి చేయలేదు. మన కర్తవ్యం భక్తి చేసుడు, మన కర్తవ్యం జపం చేసుడు, మన కర్తవ్యము సాధన సాధన చేసుడు, మన కర్తవ్యము శాస్త్రం వదులుడు. కానీ చేయని ఏంది? అపార్థాలు ఇంకా సందేహాలు. దే నాట్ అలౌ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ. కానీ చంపేయాలంటే వీళ్ళు ముగ్గురు కావాల్సింది. ఎవరు మనకు కావాల్సిన ముగ్గురు? ప్రణిపాత్, మిస్టర్ ప్రణిపాత్, మిస్టర్ పరిప్రశ్న, ఇంకా మిస్ సేవ. సేవ ఈ ఫెమినైన్ కదా, పురుషులాగా పేరు. వీళ్ళు మనకి ఇద్దరు అవసరం. జగన్నాథ్ బల్దేవ్ సుభద్ర లాగా ప్రణిపాత్, పరిప్రశ్న, ఇంకా సేవ. ఈ మూడు ఉన్నాయి ఇక్కడ. అక్కడ నో డౌట్స్. ఎందుకు? డౌట్స్ వచ్చినా కానీ ఇవేం చేస్తాయి? వీటిని తొలగిస్తాయి. శరణ్ పొందడం అంటే వాస్తవంగా సందేహాలు ఉండేది. కృష్ణుడు ఎన్నో చోటు వారికి నా సంశయ సందేహపడు చెప్తాడు. యతి నాస్తి అత్ర సంశయ అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం ప్రయాతి సమద్భావం యతి నాస్తి అత్ర సంశయం. ఎన్నో చోటు వారికి సందేహపడవు, సంశయపడవు చెప్తుంది. ఎందుకంటే అర్జునిక శరణ్ పొందలేడు. కానీ లాస్ట్ ఏమంటుంది? శరణ్ పొందారు ఏమంటాడు? నష్టమోహో స్మృతులద్వా త్వత్ప్రసాదాత్మయ అచ్యుత స్థితోస్మి గత సందేహ. ఏమైనా ఇప్పుడు సందేహాలన్నీ గత అనేది బయట అయిపోయినాయి. ఇప్పుడు కానీ ఎప్పుడు జరిగింది? ప్రణిపాత్ సంపూర్ణంగా శరణ్ పొందిండు. కరిష్యే వచనం తవ అంటే ఏంటి? మీరు చెప్పినట్లే నేను చేస్తాను, నేను మీకు శరణ్ పొందిన. ప్రణిపాత్, పరిప్రశ్న, ఇంకా సేవ. ఈ మూడు జరగాల్సి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జయ.